జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న పెద్దలు, నేటి తెలంగాణ విమోచన దినం సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారికి, కేంద్ర పర్యాటక మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభారి తరుణ్ చుగ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా భారతీయ జనతా పార్టీ సోదరుల సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ నేల అంటేనే జీవ పౌరుషాల గడ్డ. తెలంగాణ నేల అంటేనే పౌరుషాల జీవగడ్డ. రామదాసుని గోలకొండలో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయింది, కానీ భయపడలేదు. దాశరథిని నిజామాబాద్ కిల్లా జైల్లో బందీ చేస్తే మహాకవి దాశరథిగా తెలంగాణని కోటి రత్నాల వీణతోటి మారు మ్రోగించింది, కానీ భయపడలేదు. షోయబుల్లా ఖాన్ని నరికేస్తే 1000 మంది తురుంకాన్లు పుట్టిండ్రు, కానీ తెలంగాణ భయపడలేదు. చాకలైలమ్మ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య మహావీరుల రక్తంతో తడిసిన గడ్డ ఇది. ఇట్లాంటి పోరాటాల గడ్డని నిర్బంధ నీడలో నిరంకుశ పాలన చేయొచ్చు అనుకుంటున్న కేసీఆర్ 76,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ పుస్తకాలు తిరిగి చరిత్రలో నీ పేజీలు నీ ముందన్నే చెరిగిపోతున్నాయి. అదే రకంగా భారతదేశానికి 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణకి అసలైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ నాడు వచ్చింది. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రపంచంలో ఏదన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని తిరిగి వాళ్ళని చూస్తాం, అనేక మంది ఉంటారు. కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకోనోడు, వేడుకలలో పాలు పంచుకోనోడు పిలుకోడు ఏడని ఉంటాడా? ఏడని ఉంటాడా? ఇక్కడ ఉంటాడు. ఏం పేరు? నిరంకుశ పాలనతోటి నిజాం నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నిజాం పాలన ఖతమైపోయింది. రజాకర్ల నేత కాసిం రజీద్ పాకిస్తాన్ వారిపోయిండు. ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నువ్వు యాడిపోతావు కేసీఆర్? నువ్వు యాడిపోతే ఆడిపోతా సువర్ణ అనే పాట యాదుందా? సరే, ఇప్పుడు సమయం ఎక్కువ. పెద్ద అమిత్ షా గారు మాట్లాడాలా, పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి నా ప్రసంగం కట్సాట్ చేస్తాను. ఇవాళ చాలా మంచి రోజు, నాకు ప్రత్యేకంగా చాలా సుదినం. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి,
ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం కానీ, అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం కానీ, విశ్వకర్మ గారి జన్మదినం కానీ, దాంతో పాటు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం రాజకీయాలలో ఇయ్యాల కానీ 2017లో నేను భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరోసారి అందరూ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి శ్రీ ధర్మపురి అరవింద్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాన్ని గౌరవ హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు